నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. రాధాకృష్ణ గారు తన తొలి పలుకు కార్యక్రమంలో ఒక మాట చెప్పారు. 25 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన సంఘటన గురించి నేను బయట పెడితే అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు అని. మరి ఆ సంఘటన ఏంటి అని అందరూ కూడా చరిత్ర తవ్వడం మొదలుపెట్టారు. తన పోయి తానే తవ్వుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు అలా తయారైంది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? 25 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు, ఈ విషయం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఎప్పుడైతే రాధాకృష్ణ గారు ఈ మాట చెప్పారో అక్కడ నుండి అందరిలో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. బెంగళూరు నుండి ఇక్కడికి రావద్దు అని రాజశేఖర రెడ్డి గారు కొడుకును దూరం పెట్టడానికి కూడా ఇలాంటి సంఘటనలే కారణమని. అసలు ఏం జరిగింది 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో? ఇప్పుడు వాస్తవంగా సమకాలీన రాజకీయాల్లో ఒక పార్టీ అధినేతగా చట్టసభకి ఎన్నిక కాబడుతున్నా, నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావా, శాసనసభ్యుడిగా ఉన్నావా, ఎంపీగా ఉన్నావా అనేది ఒక అంశం. కానీ ప్రజల చేత చట్టసభలకు ఎన్నిక కాబడుతున్నావు అంటేనే ఒక స్థాయి, హోదా, గౌరవం కలిగిన స్థాయి. మరి అటువంటి స్థాయిలో, హోదాలో, గౌరవం పొందే పొజిషన్లో ఉండి నీ వ్యవహార శైలి పదే పదే ప్రశ్నార్థకం అవుతూ ఉంటే, నిన్ను అనుసరించేవాళ్ళు నువ్వు ఏం చేసినా ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పనే నీ సోషల్ మీడియా, నీ సొంత మీడియా అవి పక్కకు పెట్టు. కానీ సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన పట్టుకొని నడిబజార్లో కాల్ చేస్తా, బావిలో దూకి చావు, నీ సుందర ముఖార విందం అంటే ఈ విధమైన వ్యాఖ్యలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి, తను కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే, ముఖ్యమంత్రి అనే ఒక వ్యవస్థ తాను పాలకుడిగా ఉన్న రోజు ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా తీసుకెళ్లి జైళ్లలో పెట్టించాడు. ఇవాళ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తాం, నేను పాదయాత్ర మొదలు పెట్టగానే మా కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రికి సినిమాలు చూపిస్తారు, నీ సుందర ముఖార విందం చూసి రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చినాయా, ఈ విధమైన బాడీ షేమింగ్లకు పాల్పడటం, అదే సందర్భంలో సమాజంలో విద్వేషాలు పెరిగేలాంటి వ్యాఖ్యలు చేయడం, అతని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు అని చెప్పని పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఆస్తులు ధ్వంసానికి పాల్పడి వ్యక్తులను గాయపరిచారు. మరి నువ్వు ఈరోజు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నావు, నీ మీద కూడా నీ ప్రత్యర్థులు ఇదే విధంగా దాడులు చేయాలా అంటే తద్వారా ఏమవుతుంది? సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగటమే కదా, అది కోరుకుంటా ఉన్నాడు ఇతను. ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇవాళ బాడీ షేమింగ్లు చేస్తూ ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బాడీ షేమింగ్కి పాల్పడతా ఉన్నావు. ఇదే క్రమంలో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నావు. పైగా వీకెండ్ కామెంట్పై ఆర్కేలో రాధాకృష్ణ గారు ప్రస్తావించిన అంశాల గురించి, మీ పార్టీ శ్రేణులు అవలంబిస్తున్న విధానాల గురించి, వాళ్ళు నువ్వు తప్పు చేసిన ఆ తప్పుని నువ్వు నిర్దేశించిన తప్పుడు మార్గంలోనే వాళ్ళు కూడా నడవడానికి సిద్ధపడుతున్న అంశం గురించి ఆయన కొంచెం ఘాటుగా ప్రస్తావించారు అని చెప్పని ఒక వార్తాపత్రిక మీడియా సంస్థ అధిపతిని రేపు మాకు అధికారం దక్కిన తర్వాత తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతామని చెప్పని బెదిరిస్తున్న తీరు. నీ శ్రేణులు నువ్వు మగాడివైతే రా ఇప్పుడు రోడ్డు మీద చూసుకుందామని చెప్పని విసురుతున్న సవాళ్ళు అంటే భౌతిక దాడుల్ని ప్రోత్సహిస్తున్నారా? భౌతిక దాడులకి ఆహ్వానిస్తున్నారా? అంటే ఏ విధమైన రాజకీయ విధానాలు అవలంబిస్తూ ఉన్నారు? ఇటువంటి క్రమంలో ఆ మధ్య డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి ఇదే విధంగా వ్యాఖ్య చేసిన క్రమంలో ఆయన అన్నారు, నిన్ను గురించి ఒక్క మాట అంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పని. ఎంతసేపు అని? ఇప్పుడు మనకు ఒక మాట చెప్తారు, బలవంతుడు 4 దెబ్బలేస్తే బలహీనుడు 1 దెబ్బ వేయగలుగుతారు అని చెప్పని.
నువ్వు చేస్తున్న ఈ దాడిని భరించి సహించి ఓర్పు పట్టి చివరికి ప్రతిఘటించాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు కూడా నీ స్థాయికి దిగజారన అవసరంలా, నిన్ను గురించి, నీ లోపాల గురించి, నీ చరిత్ర గురించి, నీ జీవితంలో ఎదురైన సంఘటన గురించి వాళ్ళు కూడా ఏదైనా ఒక అంశం ప్రస్తావిస్తే తలెక్కడ పెట్టుకుంటారు? ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ రాధాకృష్ణ గారిని స్టేషన్ తిప్పి తిప్పి చూపిస్తామని చెప్పని అన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈరోజు ఉదయం నుంచి చాలామంది అవుతున్న ఒక వార్త. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న 2000-2001 ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి లీడర్గా కొనసాగుతూ ఉన్నారు. ఆ కొనసాగుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గృహహింస ఎదుర్కొంటున్నాను అని చెప్పని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ రాజకీయ సమరం నడుస్తూ ఉండేది. ఆ రోజుల్లో వాద సంవాదాలు నడుస్తూ ఉండేవి. 1999 ఎన్నికల నాడే రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించుకుంటుంటే నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పని సవాళ్లు విసిరే అంతటి స్థాయి రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళిద్దరు కొనసాగుతూ ఉన్నారు. అటువంటి టైంలో ఈ విధమైన ఫిర్యాదు తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబం నుంచి తాను ముఖ్యమంత్రిగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒక ఫిర్యాదు వస్తే సగటు రాజకీయ నాయకులు ఇంకొకళ్ళైనా ఏం చేసేవాళ్ళు? ఇమ్మీడియట్గా దాన్ని మీడియాకి లీక్ చేసి కేసు రిజిస్టర్ చేయించి జగన్మోహన్ రెడ్డిని అరెస్టులు చేయించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. ఇంటెలిజెన్స్ చీఫ్ని శివశంకర్ గారిని ఆయన పిలిచి ఇది వెలుగులోకి రాకుండా చూడండి, ఏ కుటుంబంలోనైనా ఇటువంటి కలతలు ఉంటాయి, అది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటారు, ఆ అమ్మాయి ఏదో ఆవేశంలో వచ్చినట్టుంది, మీరు త్వరపడి దీన్ని సెన్సేషనైజ్ చేయకండి అని చెప్పి ఇలా జరుగుతుంది అనేది రాజశేఖర రెడ్డికి ఇన్ఫామ్ చేయండి, ఆయనే ఇంట్లో సార్ట్అవుట్ చేసుకుంటారు అని చెబితే పోలీసులు రాజశేఖర రెడ్డి గారికి కేసు రిజిస్టర్ చేయకుండా ఆయనకు సమాచారం ఇస్తే ఆయన ఇంట్లో సార్ట్అవుట్ చేసుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన విఘ్నత అనుకోవాలా, ఇంకొక మాట కూడా రావచ్చు. ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వస్తే మీరు పంచాయతీ ఎలా చేస్తారు, కేసు తీసుకోవాలి కదా అని చెప్పని మీరు రాజకీయ నాయకులు కాబట్టి మీలో మీరు సయోధ్య కుదుర్చుకోవడం కోసం వాడారు అనే పదం కూడా వాడచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ పెద్దగా తన సమవయస్కుడైన రాజశేఖర రెడ్డి గారు కుటుంబంలో తలెత్తిన ఈ సమస్యని అది కుటుంబంలోనే పరిష్కారం కాకుంటే, రాజశేఖర రెడ్డి గారు పరిష్కరించుకోలేకుండా ఉంటే, లేదు నాకు వీళ్ళు న్యాయం చేయటం లేదు, మళ్ళీ పోలీసులే మీరే ఇన్వాల్వ్ అయ్యి నా భర్త మీద చర్య తీసుకోవాలని నా పట్టుబడితే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు సహజంగా ఒక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన మొట్టమొదట వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేస్తారు. అలాగే ఇటువంటి మ్యారేజ్ ఇష్యూస్ డిస్ప్యూట్స్ వచ్చినా కూడా పోలీసులు మొట్టమొదట కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అది మ్యాటర్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి. సో దాన్ని వినియోగించి చంద్రబాబు నాయుడు గారు అదేదో నలుగురిలో రచ్చకాకముందే ఆ కుటుంబ సభ్యులకి తెలియజేస్తే వాళ్ళే అంతర్గతంగా పరిష్కారం చేసుకుంటారు అని చెప్పని ఒక స్థితప్రజ్ఞత ప్రదర్శించిన నాయకుడిగా రాజకీయాలకు అతీతంగా ఒక బోల్డ్నెస్ తోటి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని అమలు చేశారు. దాని ఇంపాక్ట్ చూస్తున్నాం ఇవాళ. మరి 25-26 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసిమెలిసి కాపురం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సమర్థనీయం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఇప్పటి వరకు మనం అతను తల్లితో సంబంధాలు జరగొట్టుకున్నది చూసాం, చెల్లితో సంబంధాలు జరగొట్టుకున్నది చూసాం, చిన్నాన్న విషయంలో వ్యవహరించిన తీరు చూసాం, చిన్నాన్న కుమార్తె విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. కానీ ఈ సంఘటన వెలుగులోకి రావడం ద్వారా కట్టుకున్న భార్యతో కూడా అలాగే వ్యవహరించాడు. అంటే చిన్నతనం నుంచి ఒక ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న, ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ ఉన్న
వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే భార్యని గృహహింసకు గురి చేసే నైజం. సహజంగా కడప జిల్లా లాంటి ఒక గ్రామీణ ప్రాంతంలో, పులివెందు లాంటి గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన భారతి గారు కూడా అక్కడ ఉండే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అక్కడ జరుగుతున్న హింస, వీటినన్నింటినీ చూస్తూ పెరిగినామే. ఆమె కూడా భరించలేని స్టేజ్లోనే పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఉంటుంది. ఎంతటి హింస ఎదురైతే అక్కడ వరకు రావాల్సి వచ్చిందో. మరి చిన్నతనంలో కట్టుకున్న భార్యతోటి అలా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం తల్లితోటి, చెల్లితోటి. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియాలో ఆ రోజుల్లో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణను కాపాడారు, బాలకృష్ణకి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష ఈ జీవితం అని చెప్పని మాట్లాడతారు. ఇది 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి సంగతులు. కానీ దానికంటే ముందే ఇప్పుడు ఈ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో రాజశేఖర రెడ్డి గారి ఇంటి పరువు వీధికెక్కకుండా కాపాడారు. అవకాశం, అధికారం తన చేతిలో ఉన్నా దాన్ని కొంచెం అలా మీడియాకి లీక్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి పోలీసుల్ని రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకురావటం రాష్ట్రం మొత్తం సంచలనాత్మకం అయ్యేది. నీ ఇంటి సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోలేని వాడివి, నీ ఇంటి సమస్యను వీధికి ఎక్కించినాడివి, నువ్వేం రాష్ట్రాన్ని పాలిస్తావని చెప్పని రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా పణంగా పెట్టబడేది. కానీ దాన్ని రాజకీయంగా మలుచుకోవడం ఇష్టం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన మెచ్యూరిటీ ఆయన ప్రదర్శించారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలని కుటుంబ సంబంధాల విషయంలో చొప్పించకూడదు అని చెప్పని కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కుటుంబ సంబంధాలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాధాన్యత అది. ఇంకొక అంశం ఉంది ఇక్కడ. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆటేనూరులోనే పరిటాల రవి గారిని ఇంటి దగ్గర సూట్ కేసు బాంబుతో చంపాలి అని చెప్పని ఒక ప్రయత్నం జరిగింది. అది కేసు అయింది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. నిండు అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేడుకున్నారు. బాబు, వాడు చిన్నపిల్లవాడు, వాడిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకండి. వాస్తవంగా పరిటాల రవి గారు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పని పట్టుబడుతున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి వేడుకోలుని మన్నించి పరిటాల రావు గారికి నచ్చజెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కేసులో లేకుండా కాపాడారు. ఇవి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికంటే చాలా ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ. 1-2 సార్లు మనకు అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజున తన రాజకీయ ప్రత్యర్థి కొడుకైనా సరే ఆయన రాజకీయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డిని కాపాడారు అనేది నిండు అసెంబ్లీ సాక్షిగా సూట్ కేసు బాంబు ఇష్యూ జరిగిన చర్చ, ఆ రోజు మినిట్స్ ఇప్పటికీ అసెంబ్లీ రికార్డ్స్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ గృహహింస అంశం వెలుగులోకి వచ్చింది. మరి ఆనాడు పంజాగుట్లో పనిచేసిన ఏసీపీలు, డీసీపీ స్థాయి అధికారులకు అందరూ కూడా దీని గురించి అవగాహన ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరించారు అనేది ఇప్పటికీ ఆనాడు పనిచేసిన పోలీస్ సర్కిల్స్ అందరికి కూడా తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నాడు, బాలకృష్ణ గారి ఇష్యూని హైలైట్ చేసి రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారికి క్షమాభిక్ష పెట్టినట్టుగా, దయాదాక్షిణ్యాలతో బాలకృష్ణ గారు బతుకుతున్నట్టుగా చెప్పుకునే వాళ్ళు ఈ ముందు జరిగిన 2 సంఘటనల గురించి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎవరు దయాదాక్షిణ్యాలతో ఇవాళ ఎవరు చలామణి అవుతున్నారు అనేది గుర్తు చేసుకుంటే బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.